షెడ్యూల్కి రెడీ అయ్యింది. వీడు బాగా పిసినారు ఫ్రెండ్స్. షిరిడి వస్తే డబ్బులు అయిపోతాయి అని రావట్లేదు. ఎంత పెద్ద ఇల్లుకి ఓనర్ వాడు. మాస్కులు తెచ్చుకుంటున్నారు. మాస్కులు పెడతారంటే వీళ్ళు వెనక బాస్కెట్ లో ఉంది వెనకాల ఆడంబలే కానీ మహానటి గుంటూరు నుంచి షిరిడి బైక్ మీద వెళ్దాం అనుకున్నాం కానీ గట్టిగా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇది కార్ ఇంటీరియర్ మొత్తం. ఇతనే ఫ్రెండ్స్ కార్ ఓనర్, ఆర్పిఎఫ్ పోలీస్ గారు ఆయన. ఈరోజు మనం ఇక్కడ నుంచి షిరిడికి స్టార్ట్ అవుతున్నాం. ఇది మా డ్రైవరు. రెడ్డిపారంటాలమ్మ గుడి దగ్గర హార్న్ కొడుతున్నాం. ఎన్ని గుళ్ళు తిప్పుతారు ఓ అమ్మో ఏమి సెంటిమెంట్లు అమ్మో. సరేలే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ కొట్టు తమ్ముడు. 40 లీటర్స్ పైన ఉంది. అది చేపించుకోవచ్చు, మంచిదే చేపించుకున్నాం. వలీగాడు కూడా అంటగా ఆడది ఆల్రెడీ గుండె. ఏంటిది దేని తీసుకురావాలి? వీడియోలో బాగోదు అది. ఆడేమో వాళ్ళమ్మ ఫోన్ చేస్తుందని భయం పడుతున్నాడు. టిఫిన్ చేయడానికి వచ్చాం ఇప్పుడే హోటల్లో, గురజాల దగ్గర, దాచేపల్లి దడ్ రోడ్డు దగ్గర. హైదరాబాద్ NH65 అనుకుంటా ఇది. నేను హైదరాబాద్ నార్కెట్పల్లి స్ట్రైట్ ఉన్నాడు కదా. నార్కెట్పల్లితో మనకేం పని? రింగ్ రోడ్కి వెళ్ళే దారి. రింగ్ రోడ్డు ఈ రోడ్డు వెళ్ళి కలిసిద్ది. ఏ రోడ్డు ఇప్పుడు వెళ్ళేది? ఇది విజయవాడ రోడ్డు, విజయవాడ హైదరాబాద్ రోడ్డు. NH65 మనం ముంబై వెళ్ళేది కూడా ఇంక ఇదే ఫైనల్ రోడ్.
నేరుగా పోతే ఏమొస్తుంది? ఇంటి దగ్గర నుంచి 158 కిలోమీటర్స్ వచ్చాం. నోట్ వేసుకుంటే కోవిడ్ రాదంట సార్, నేను ఎవరో చెప్పారు సార్, హైదరాబాద్ 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. నువ్వు వంద నిజమేరా అబ్బాయి అమరు, ఆపకుండా కొడితే నైట్ లో వెళ్ళిపోతావు అబ్బాయి. రామోజీ ఫిలిం సిటీ రోడ్డు దగ్గర దిగి అబ్బాయి, రోడ్డు దగ్గర దిగి వచ్చేప్పుడు టైం ఉంటే లోపలికి వెళ్ళిపోతే టికెట్ తీసుకోండి. ఒక పూట లేట్ అయితే అయింది అసలు. అయ్యా పని కాదు. అయ్యో ఎట్టానికి లోపలికి నేను ఇదే ఫస్ట్ టైం రావడం లోపల. నేను ఫస్ట్ టైం, ఎప్పటి నుంచో ఉన్నారు ఇంట్లో వాళ్ళు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చాము. కొంచెం ముందు పడి నేను అక్కడ ఇప్పుడు క్యాబ్ బండి చూసావు చూసావా, ఆరేడు ఇలా 6 ఉన్నాయి బస్సు అద్దెంకి రావాలి. మళ్ళీ మన బస్సు ఏం లేదా, మన బండి లేదా, వాళ్ళ బస్సు వాళ్ళంతా హైదరాబాద్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ అబ్బాయి. ఇప్పుడు మనం పైకి ఎట్ట పోవాలా? ఎగ్జిట్లు ఉన్నాయి, అదిగో హైవే అవుటర్ రింగ్ రోడ్. ఇదే రింగ్ రోడ్, మనకి ఆల్రెడీ రింగ్ రోడ్ మీద ఫోర్ ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సైజ్ తగ్గిపోతుంది. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగస్తే అయినా. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే.
వాడేడి బొడ్డోడు ఎడిపోయాడు. అడిపోయాడేది 320 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందండి? హలో, 320 కిలోమీటర్లు నా పేరు వీరాంజనేయులు, నేను రైల్వే కానిస్టేబుల్ని. ఇతను నా బామ్మర్ది. ఇతను దుర్మార్గులు లేడండి. సాతులూరు నుంచి ఒక బీర్ ఇప్పిస్తాను తీసుకొచ్చి ఇప్పటిదాకా ఈ యూట్యూబ్ లో వచ్చేసి ఒక స్ట్రింగ్ ఇప్పించి ఇదే బీరు సర్దుకోమంటున్నాడు అండి. ఇది న్యాయమా అండి? ఎప్పుడైనా సరే మనం ఒక విహారయాత్రకి వెళ్ళేటప్పుడు ఇలాంటి మద్యపానాలు అనేవి నిషేధించాలి. అదే నేను చెప్పాను. మీ ఫీలింగ్ ఎలా ఉందండి 320 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక? నాది సేమ్ ఫీలింగ్. ఇబ్బంది ఏం లేదు. వాడికేమో మూల సంఖ్య పాపం 3 days నుంచి మోషన్స్ అండి, అయినా కానీ తీసుకొని వచ్చాము ఈరోజు. నైస్ సిక్స్. ఓకే, ఓకే, ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఉత్సవం దారి ఆడం దారి ఇంకా ఈ కరెక్ట్ కాదు బావా, నాకు తెలుసు. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి.
జహీరాబాద్ దాటిన తర్వాత లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగాము. చాలా చల్లగా ఉంది ఏదో ఒక చోట. తర్వాత నీళ్ళు లేకపోతే ఇబ్బంది పడాలి అబ్బాయి. 350 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చా? నా పేరు వీరాంజనేయులు, ఇతను నా బామ్మర్ది వినయ్ కుమార్. మేము సాతూరు నుంచి షిరిడి బయలుదేరాము. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, డ్రైవింగ్ కూడా చాలా బాగుంది. మేము ఇప్పుడే మా బామ్మర్తో పాటు ప్లేట్లు తీసుకొని పెరుగన్నము పులిహార తీసుకొచ్చుకున్నాము. ప్రశాంతంగా తినేసి బయలుదేరుతాము. బాయ్ 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 బాయ్, థ్యాంక్ యూ. లేదా ఒకసారి మోటార్ పని దస్తపూర్. ఓకే. చక్కాలు ఉంటాయండి లోపల, డ్రైవర్ సీట్ తీసుకురండి. కూర్చోవచ్చు కాసేపు కావాలంటే, కాకపోతే ఇరుగ్గా ఉండదు అసలు. సేమ్ మన ఊర్లో. ఏమండి, హలో, ఎక్కడ దాకా వచ్చారు ఏంటి కొంచెం చెప్తారా? సార్ వీరాంజనేయులు గారు, హలో ఇటు చూడండి. హలో, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ టూర్ ఇప్పుడు దాకా ఎలా సాగింది ఏందనేది. వాళ్ళు అట్లా ఎమ్మటి వస్తారు, వాళ్ళు ఎమ్మటి రావాలి, వాళ్ళు అట్లా ఎమ్మటి తిప్పుకోవాలి. ఇదేనండి చూడండి. ఎంజాయ్ చేసుకుని రాపో నావ పంపటము చిందులు ఆట ఈడు. చీకట్లో కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు క్లిప్పులు ఉండాలి బాబాయ్, లేకపోతే మజా రాదు. ఏమంటావు? పులిహార ఇప్పుడు చేసే వీడియో ఏంది రోడ్డు తప్ప. అరే హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ దాకా వచ్చారు ఫ్రెండ్స్? చూడు హాయ్ ఫ్రెండ్స్ అంట, ఇక్కడ దాకా వచ్చారు ఫ్రెండ్స్ అంట. వచ్చి
మరి ఎట్లా ఉంటుంది అనుకోలేదు అయ్యా. రేపు రాత్రి మాది గుత్త రావు అది మరి రావు ఏంది మరి సంగతి? నా వల్ల కాదు స్వామి, నీకు ఇప్పుడు పెట్టొద్దు అయ్యా. వచ్చేది కాదు వచ్చేది కాదు ఏంటి ఏదో ఒకటి చెప్పు కొంచెం. ఏం చెప్పేది ఏం లేదు. నువ్వు తలుచుకుంటే ఏదో ఏం చూద్దాం. తెలియదురా, తెలియదు. మళ్ళా సాయిబాబా దగ్గరకు వచ్చి సాయిబాబా చూస్తే శ్రీశ్రామ్ దగ్గర పోవాలా. వెళ్తాం అన్నిటికీ. జమ్మూ కాశ్మీర్ అయినా వెళ్దాం అంటే చెప్పు. బ్రషింగ్ టైం. ఈరోజు నాసిక్ వెళ్ళటానికి అని చెప్పేసి బయలుదేరాము. ఇక్కడ నుంచి ఇంకో 200 కిలోమీటర్స్ ఉంది. అయితే లోకల్ ఫుడ్ వడాపావ్ తిందాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము. भैया नाश्ता क्या है भैया? और कुछ नहीं है? भजिया कहाँ है? बनाना है? ठीक है. भैया वाड़ोगे. Head west, then turn right. ఆపరేషన్ చేస్తాడు. అమ్మా ఇంకా 117 కిలోమీటర్లు ఉందంట అయ్యా. నడుము ఆపరేషన్ చేస్తాడు బాబా. చేస్తాడు. అది కూడా నాసిక్ గుడి. మెయింటెనెన్స్ లేకుండా దాంట్లో సాస్ వేసి ఎత్తారులే ఎరగొట్టి. తీరా ఎప్పుడు తీయాలో సమయం సందర్భం తెలియదు. ముసలోడు అయ్యానంటావు, తీయమంటావు, ఏందో ఏమర్థం అట్లా. ఏం తింటున్నావు? ఓకే. నాసిక్ దర్శనం ముగించుకున్న తర్వాత ఇంకా అక్కడ దగ్గరలో ఒక పార్క్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగామన్నమాట. అదే ఈ పార్క్ అంతా. కానీ మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కానీ అక్కడ అంత విషయం లేదు. మన సౌత్తో పోల్చుకుంటే నార్త్ వైపు అంత మెయింటెనెన్స్ ఉండదు టెంపుల్స్.
నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్ చూసిన తర్వాత కొంచెం నాసిక్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని ఇక్కడే దగ్గరలో పంచవటి అని చెప్పేసి ఒక త్రివేణి సంగమం లాంటిది ఒకటి ఉందంట, అది చూద్దామని చెప్పి వెళ్తా ఉన్నాను. ప్రతిసారి బండి నేనే తోలితే బాగోదు, ఎట్లాగూ ఆయన బండి ఓనర్ కూడా మా బావ బండిలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఫీల్ అవుతాడని చెప్పేసి ఆయన కొంచెంసేపు బండి ఇచ్చాను, హ్యాపీగా ఫీల్ అవుతాడని. నాసిక్ సిటీ మాత్రం చాలా పెద్దది, చాలా బాగుంది సిటీ మాత్రం. బావకి ఎంత విశాలమైన రోడ్లు ఉన్నాయి. నెక్స్ట్ నాకు తెలిసి కావాల్సిన అన్ని రకాల ఆటోమొబైల్స్ కానీ వస్తువులు కానీ అన్నీ దొరికేట్లే ఉన్నాయి. చాలా బాగుంది సిటీ కూడా. ఏది వెళ్ళిపోయిందా? మన వెనక మాలే ఉంది కరెక్ట్గా. మనకి ఇదే నాసిక్లో ఉన్నటువంటి పంచవటి పుణ్యక్షేత్రం. ఇది ప్లేస్ అయితే బాగానే ఉంది కానీ మెయింటెనెన్స్ మాత్రం అస్సలు బాగాలేదు. పంచవటి అంటారంట, దీనికిగా చెత్తగా ఉంది. ఇదే మన సౌత్ వైపు ఉంటే బాగా కొంచెం డెవలప్ చేసేసి మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంచేవాళ్ళు. కానీ ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో రావడానికి చాలా మంచి ప్లేస్. అది ఎప్పుడంటే ఓన్లీ అది మెయింటెనెన్స్ బాగున్నప్పుడు మాత్రం. ఇప్పుడు ఇలా ఉంటే అందరూ లైక్ చేయరు అన్నమాట రావడానికి. ఎలాగోలా నైట్ సెకండ్ డే నైట్ 9:30 కల్లా షిర్డీ చేరుకొని అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ తినేసాము. తిన్న తర్వాత అక్కడే ఒక ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకొని వెళ్ళాం. పర్లేదు, మేము 5 మెంబర్స్ కలిపి జస్ట్ 400 రూపీస్ తీసుకున్నాం రూమ్. బాగానే ఉంది, పర్లేదు, చాలా బాగుంది. 400 రూపీస్కి ఆ మాత్రం రూమ్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఓకే, ఇది రైడ్లో 3వ రోజు. ఉదయం లెగవటంతోనే బావగారి ఫ్రెషప్తో డే మొదలైందనమాట. ఫ్రెష్ అయిపోయి అందరం చిన్నగా బయటకు వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి బయటకు వెళ్తా ఉన్నాము. మా వాడు మణికంఠ ఉన్నాడు కదా, వాడిది కొంచెం మొక్కు ఉందంట, అది గుండు చేయించుకోవాలని చెప్పి అన్నాడు. అది కూడా ఎక్కడో ఉంటుందో కనుక్కొనేసి వెళ్ళి గుండు చేయించుకొని రావాలి. తర్వాత మాకు భక్త నివాస్లో రూమ్ అలాట్ చేశారు, అది ఎక్కడో చూసుకొని ఆ రూమ్ షిఫ్ట్ అవ్వాలి. అది ఇప్పుడు ప్రజెంట్ మాకున్న టాస్క్. నేను స్టే చేసిన హోటల్ ఇదే. కార్ పార్కింగ్ ఇక్కడ.
బాయ్ 10 లక్షలు తీసుకేదన్నా కొట్టు పెట్టుకున్నావా ఇక్కడ బా ఉంటాయి స్పీడ్ బ్రేకర్. ఇంకోటి ఆయిల్ బొక్క బొంగు ఏంద్రో ఏదో అన్నావే వినపడతలేదు. చూసుకొని తీసుకెళ్ళా. ఆడా ఈ బెల్లం పక్కన అన్నపూర్ణ విజయవాడి వారి టిఫిన్లు అంట. ఈ భక్త నివాసి అన్నీ చాలా మంది హలో వాళ్ళు పొంతుళ్ళు. రౌండ్ వేస్తూ తింటాను కొంచెం అనగాల లోపల రాత్రి అవును, ఎలా ఉంది ఇడ్లీ? దీన్ని వడ అంటారండి. అందులో ఇడ్లీ తీసేసి 2 వడ తాము తినయ్యా మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఈ సెలూన్ షాప్ ఉందండి. ఇక్కడ దాంట్లో గుండు చేయించుకోవటాని కోసం అని చెప్పేసి మణికంఠ వెళ్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ కళ్యాణ్ కట్ట అనేది ఏముండదు షిరిడీలో గుండు చేయించుకోవటానికి. ఇలా బయట ప్రైవేట్ సెలూన్ షాప్స్లోనే చేయించుకోవాలన్నమాట. అది అలా వదిలే మరి సూపర్ ఉంది. ఉంచుకోలే వద్దులే. మంట మామూలుగా పట్టదు. మణికంఠకి గుండు చేయించిన తర్వాత ఇంకా మేము భక్త నివాస్లో బుక్ చేసుకున్న రూమ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాత్రం కొంచెం మెయింటెనెన్స్ అది బాగానే ఉంది. ఇక్కడ మాకు జే బ్లాక్ ఇచ్చారు. వలియను బావ వెళ్ళారు రూమ్ తీసుకోవడానికి. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మేము దర్శనానికి అని చెప్పేసి బయలుదేరాము. రూమ్ దగ్గర నుంచి నియర్లీ 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట టెంపుల్. అక్కడ నుంచి చిన్నగా కార్ తీసుకొని వచ్చాము. దగ్గరలోనే పార్కింగ్లో కారు పెట్టేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడే ఇక్కడ ఉండే సాయిబాబా టెంపుల్ని శ్రీ సాయిబాబా సమాధి మందిర్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే అక్కడే సాయిబాబాని సమాధి కూడా చేశారంట. చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నెక్స్ట్ మొబైల్స్ లోపలికి ఎలో లేవు. అదే నేను ఇంతకుముందు చెప్పా కదా, ఇదే సాయిబాబా గుడి పేరు శ్రీ సాయిబాబా సమాధి మందిర్ పరిసర్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలన్నమాట. అక్కడ మన చెప్పులు నెక్స్ట్ మొబైల్స్ అవి డ్రాప్ చేసేసి మనం గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది గేట్ నెంబర్ 5 ఇది కనపడేది. ఇది ఎగ్జిట్ గేటు. మనం ఎంట్రన్స్ వచ్చేసి గేట్ నెంబర్ 2లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఈ గేట్ నెంబర్ 2కి వెళ్ళేటప్పుడే మనకి ఇంకా దాని పక్కనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాల్సిన
షాపింగ్ అంతా అక్కడే చేసేయచ్చు. మ్యాక్స్ ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే ప్రతి షాప్లో కూడా సేమ్ ఐటమ్స్, ఒకే ఐటమ్స్, షాప్కి మధ్య డిఫరెన్స్ అయితే అస్సలు ఏమీ లేదు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మొబైల్ తీసుకొని ఇంకా గుడి బయట నుంచి ఇది షూట్ చేస్తూ ఉన్నా అనమాట. ఇక్కడే పక్కనంతా షాపింగ్ సంబంధించిన అన్ని షాపులు ఉన్నాయి. ప్రతి షాప్లో మనకి సేమ్ ఐటమ్స్, ఇంక్లూడింగ్ ప్రసాదం దగ్గర నుంచి బొమ్మలు, ఇంకా ఇంట్లో పెట్టుకునే కొన్ని షో పీసెస్ అన్నీ ప్రతి షాప్లో అవే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది సాయిబాబా చావడి అనమాట. అక్కడ కూర్చొని సాయిబాబా వాళ్ళ భక్తులతో కనిపించాలంట. ఇది మొత్తం గుడి అవుట్స్కట్స్. ఆ పైన గోపురం ఉండేది స్వామి సాయిబాబా ఉండే మెయిన్ ఏరియా. పక్కనే ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి ఇది పెట్టారు. ఇక్కడ భక్తులు అందరూ వచ్చేసి ఫొటోస్ దిగుతూ ఉంటారు. నెక్స్ట్ మేము ఇక్కడ ఇదంతా మా వాళ్ళు కొంచెం షాపింగ్ చేసేసుకున్నారు అందరూ కావాల్సిన వస్తువులు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేము పక్కనే హెరిటేజ్ విలేజ్ ఉంది సాయిబాబాది, ఓల్డ్ సిటీ ఇదే అనమాట. అదే ఈ హెరిటేజ్ విలేజ్లో పైన ఒక టాయ్ ట్రైన్ ఉంది. పైన అది కనిపిస్తుంది కదండి, ఈ కార్ అదంతా లాక్ చేసేసి లోపలికి వెళ్తున్నాము. దీనికి పర్ పర్సన్ వచ్చేసి 125 రూపీస్ టికెట్. ఆ 125 రూపీస్లో ఇంక్లూడింగ్ మనకి ఆ టాయ్ ట్రైన్ ఉంటుంది అన్నమాట. ఇంకా లోపల కొంచెం మ్యాజిక్ ఉంటుంది, అది ఫ్రీనే. మనకి ఏదన్నా అతనికి టిప్స్ లాగా కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కొన్ని చిన్నపిల్లలు ఆడుకోవటానికి అవి ఉంటాయి. నాకు ఈ 125 రూపీస్ పోయినా కూడా పర్లేదు అనిపించింది, వర్తబుల్లే ఈ మనీ పెట్టడం. ఇక్కడంతా సేమ్ హెరిటేజ్ విలేజ్లో ఇవి ఇలా విగ్రహాల్లాగా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ చూడటానికి నిజంగా మనుషులు, అవి ఎద్దులు అలాగ ఉన్నట్టే ఉంటాయి. కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇది సాయిబాబా విలేజ్లోకి మెయిన్ ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఒక బోర ఊదుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. మా బావ వెళ్ళి ఈయన పక్కన ఒక పోజు పెట్టి ఫోటో దిగుతూ ఉన్నాడు అనమాట. వలీగాడు ఫోటో తీస్తున్నాడు. ఇంకా ఇది ఎంట్రన్స్లోనే ఇలాగా రకరకాల వాళ్ళు చేసే పనులు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఒక కుమ్మరి వ్యక్తి కుండలు తయారు చేస్తున్నట్లుంది. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు, ఇక్కడ ఒక ఆమె బియ్యం చెరగటం. ఇక్కడ కొంచెం వీడియో రివర్స్ అయ్యింది, దీన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడేమో ఒక ఆమె పిడకలు వేస్తున్నట్టు ఉంది గోడకి. అంతా చాలా న్యాచురల్గా చూడటానికి. ఇక్కడేమో అతని భర్త కట్టెలు కొడుతున్నాడు. ఇక్కడ సాయిబాబా వాళ్ళ భక్తురాలకి ఏదో చెప్తా ఉన్నారు. ఇలా అందరూ టూరిస్ట్స్ వచ్చేసి ఈ ప్లేస్ని బాగా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారన్నమాట. కాకపోతే ఇక్కడ మనం లోపల ఉండే విగ్రహాలు కానీ ఏమైనా ఉన్నాయో వాటన్నిటిని ఏవి టచ్ చేయకూడదు అనమాట. జస్ట్ బయట ఒక చిన్న బ్యారికేడ్ లాగా ఉంటుంది, దాంట్లోంచి చూసేసి ఫొటోస్ అయితే ఎలా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఒక పాప ఆడుకుంటా ఉంది, వాళ్ళ నాన్నగారు కుండలు తయారు చేస్తున్నారు. అక్కడ ప్రతి ఇంటి దగ్గర అలాగ ఒక బోర్డులో దానికి సంబంధించిన మ్యాటర్ రాస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి నిద్రపోతున్నట్టుంది. ఇక్కడేమో ఒక పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హరిదాస్ వచ్చి డప్పులు వాయిస్తున్నాడు. ఇక్కడ సాయిబాబా వీడియో చేయాలి కదా, ఏదో రుబ్బుతున్నాడు తిరగేస్తున్నాము. ఇక్కడ ఒక ఆమె ముగ్గేస్తా ఉంది బియ్యం పిండితో. ఇక్కడ ఇలా మా వాళ్ళంతా దీన్ని చుట్టూ తిరిగి బాగా ఎంజాయ్ చేశారు.
సాయిబాబాకి దానం చేస్తున్నారు. ఇదేమో దర్జీ, ఇక్కడ అతను బొట్లు అల్లుతున్నాడు. బాబాయ్ షాప్ ఉంది. ఇక్కడ బాబా అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏదో షాప్ ఉంది. ఇక్కడ అమరేమో వాళ్ళ మధ్యలో కూర్చొని ఒక ఫోటోకి పోజ్ ఇచ్చాడు అనమాట. చాలా బాగా వచ్చింది. ఫోటో కూడా యాడ్ చేస్తాను నేను. ఇక్కడేమో చెప్పులు కుడుతున్నాడు అనమాట. యాక్చువల్గా లోపలికి వెళ్ళటానికి పర్మిషన్ లేదు, కానీ అక్కడ వాళ్ళు చూడకుండా కొంచెం అలాగా మేనేజ్ చేసి వెళ్ళాడు మావాడు. ఇక్కడ ఒక వ్యక్తి దానికి సంబంధించిన ఏదో చెప్తున్నాడు. మనకి పూర్తిగా అంత ఐడియా లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ టైం అవటం వల్ల ఎక్కువసేపు ప్రతి దాని దగ్గర టైం స్పెండ్ చేయలేకపోయాము. స్పీడ్గా ముగించేయాలని చెప్పేసి ఇక్కడ బాబా దగ్గర ఇక్కడేమో వాటర్ తీసుకొస్తున్నారు బావిలోంచి. చెప్పులు కుట్టే వ్యక్తి ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇదంతా బాగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. షిరిడి వచ్చిన తర్వాత కంపల్సరీగా షిరిడి వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇది 125 రూపీస్ ఎంట్రన్స్ ఉంటుంది. 125 రూపీస్ పైసా వసూలు అనమాట. ఇక్కడ బాబా ఒక వ్యక్తి కాలుకి దెబ్బ తగిలితే కట్టు కడుతున్నాడు, ఏదో వైద్యం చేస్తున్నాడు, తనకు తెలిసిన వైద్యం. ఇదేంటో నాకు తెలీదు. ఇక్కడ స్కూల్ అనమాట. పిల్లలందరూ స్కూల్లో వాళ్ళ సార్ ఏదో చెప్తున్నారు, అది వింటున్నట్టు అదంతా సృష్టించారు. ఇది ఇందాక ఆల్రెడీ నేను కవర్ చేశాను. ఆయన ఏదో కవితలు లాంటిది ఏదో చదువుతున్నాడు, అందరూ వింటున్నారు. ఇది బాబా అనారోగ్యం పాలైనప్పుడు జరిగింది అది. ఇప్పుడు ఇంకా మేము టాయ్ ట్రైన్ ఎక్కుదామని చెప్పి వెళ్తున్నాము. మినిమం ఈ టాయ్ ట్రైన్ కెపాసిటీ వచ్చేసి 8 మెంబర్స్, కానీ ఒక మినిమం అంటే ఒక 5 మెంబర్స్ ఉంటే దాన్ని తీసుకొని వెళ్తారనమాట. ఇదంతా ఒక గ్రౌండ్ నుంచి ఒక 15-16 ఫీట్ అలా హైట్లో ఉంటుంది. ముందు ఒక చిన్న ఇది డ్రైవర్ సీట్ ఉంటుంది. నెక్స్ట్ వెనకమాల ఒక 2 బోగీలు ఇలాగ పైన వెళ్తూ ఉంటుంది అనమాట. అది చాలా బాగుంటుంది ఈ రైడ్ మనం ఇలాంటివి ఎగ్జిబిషన్లో కొన్ని చూస్తూ ఉంటాము. ఆ రైడ్కే వాళ్ళు దగ్గరగా 70 రూపీస్ తీసుకుంటారు. కానీ మనం ఈ రైడ్ ఇంక్లూడింగ్ మ్యాజిక్ ఈ లోపల ఇదంతా తిరగటానికి మనకి ఐఎన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 125 రూపీస్. ఇది మొత్తము ఈ ట్రాక్ అనేది ఆ హెరిటేజ్ విలేజ్ చుట్టూ రౌండ్గా ఉంటుంది. మనం దీనిలోంచి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ టైం ఎప్పుడు అంత హైట్లో కొంచెము సెక్యూరిటీ లేకుండా ప్రయాణించినట్టు అనిపించింది. భయపడ్డాడు మణికంఠ. వెనక భోగిలో మాతో పాటు ఎవరో ఒక అతను కొత్త అతను ఉన్నారు, తెలియదు అతను ఎవరో. అయితే మాత్రం ఈ హెరిటేజ్ విలేజ్ చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఇతను డైలీ నడిపే అతను కాబట్టి చాలా స్పీడ్గానే తీసుకొని వెళ్తున్నాడు, ఏమీ భయం లేకుండా. కానీ కూర్చున్న మాకు మాత్రం కొంచెం భయంగానే ఉంది. ఇంకా ఇక్కడ కింద ఇది రైడ్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యాట్ టైర్ బైసికిల్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇద్దరు నడిపే సైకిల్ ఒకటి ఉంటుంది, దానికి మాత్రం సపరేట్గా పే చేయాలి. ఇంకా లోపల మ్యాజిక్ షో ఉంటుంది. కొన్ని ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే ఈ ప్లేస్ చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. రోప్ వే ఉంది ఇక్కడ. మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే కొంతమంది పర్సన్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ఇందాక నేను చెప్పా కదా ఇద్దరు కూర్చొని నడిపే సైకిల్, అది 40 రూపీస్ అంటే. కింద నుంచి వ్యూ చూస్తే మనకి ఆ టాయ్ ట్రైన్ ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. కాకపోతే అతను టర్న్స్ చేసేటప్పుడు కూడా చాలా స్పీడ్గా టర్న్ చేస్తున్నాడు, కొంచెం భయంగా ఉంటుంది అక్కడ, అది ఒకవేళ పడిపోతుందేమోనని చెప్పేసి. ఇక్కడ వాటరింగ్ అది చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసాము. హెరిటేజ్ విలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఒక గోల్డ్ షాప్, 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఉంటే దానికి వెళ్ళామన్నమాట, చూద్దామని. బాగుంటుందంటే పెద్ద చైన్స్ అండి, అసలు చాలా బాగున్నాయి, కానీ రేట్ కూడా ఎక్కువ ఉంది. మేమేం తీసుకోలేదు, జస్ట్ చూసి. షాప్ నేమ్ వచ్చేసి రాజ్ కమలర్ జ్యువెలర్స్ అంట, అది గుడి పక్కనే ఉంటుంది.
ఇంకా తర్వాత రూమ్కి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మా వాడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడు. అవి కట్ చేస్తూ ఉన్నాడు, మేము తింటామని చెప్పేసి. ఇంకా ఇది 3rd డే అనమాట షిరిడి మా ట్రిప్లో. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి ఇది డే 4 అనమాట మా ట్రిప్లో లాస్ట్ డే. ఇంకా ఈ షిరిడీలో రూమ్ నుంచి వెకేట్ చేసేసి బయటికి వెళ్ళిపోయేసి ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 5:30 అయింది. వెళ్ళి మా కార్లో ఒకటి నా బ్యాగ్లో పెట్టాలి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి శని సింగ్నాపూర్ వెళ్తాము. అది ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ ఉంది. అక్కడ శని దేవుని దర్శించుకొని అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా మా ఊరికి బయలుదేరుతామండి. ఇప్పుడే అంతా మాకు యాక్చువల్గా మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక రూమ్కి వచ్చి షిరిడి కాబట్టి 2 రూమ్స్ తీసుకొని 3 మెంబర్స్ ఒక రూమ్లో 2 మెంబర్స్ ఒక రూమ్లో ఉన్నాము. మా బావ మళ్ళీ ఇంకా వేరే రూమ్లో ఉన్నారు. నేను అమరు మనిషిక మేము కలిసి ఒక రూమ్లో ఉన్నాము. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ ఇక్కడ హాట్ వాటర్ చాలా బాగుంటుందండి. హాట్ వాటర్ చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చేసి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరేసి వెళ్ళిపోతాం. కూడా ఇక్కడ మేము స్టే చేసింది. రాండి ఇంకా వీడేంది నా శాతం అనుకోండి. మళ్ళా కాదు నా బట్ట డబ్బులు అడిగాడండి అని చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు చెప్పు ఎలా జరిగిందండి మీ ప్రయాణం? ఇక చెప్పు. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ మంచి మూడ్లో ఉన్నప్పుడు అడగాలి. ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే చెప్పలేదు అబ్బాయి నువ్వు. రాత్రి మీకు ఎలా గడిచింది రూమ్లో? వీళ్ళలాగా పాలుతుగాడు మాత్రం కాదండి. ఈడంత రోగ్ అయితే కాదండి. ఈడంత పని వినయ్ అంత పనికి మనడు ఆడలేడండి. వద్దులేపా. చెయ్యి పెడితే ఎట్లా వస్తుంది బామ్మది? లోపల ఇసొద్దు బావ సరి చెప్తాం. అందుకే మిమ్మల్ని అందరూ ఆగమని కొంచెం నువ్వు కొట్టేవాడు అయితే ఎప్పుడో కొట్టేవాడు. ఏంది డైరెక్ట్గా వచ్చేసాము? అది కాదు, అది ఇన్గేట్. అది బాగాలేదు నాకు అంతే ఉంది బావా. పోయిద్దులేమా. నీళ్ళు కాదు, మనం పేపర్ వేసాము.
వద్దు పోనీ. పోనీ పోనీ. ఇక్కడ బాగు రోడ్డు మీద దుమ్ము పడింది. నొలక మంచాలు వేసి పక్కన పెట్టున్నాయి. ఆడ బాగుంటది. లేకపోతే ఇబ్బందా? కారుకి ఏమైనా నాకు పర్వాలా, కారు ఎప్పుడు డ్యామేజ్ కాకూడదు. మన లాంగ్ జర్నీలో ఉంటాం అంతే. నా బాధ ఒకళ్ళకి 5 ఉన్నాం, మళ్ళీ పిచ్చెక్కిపోయింది. రైట్ పోనీ. You're invited to a new way of listening with Premium. Premium lets you connect to your speakers or TV and listen to your music ad-free. With super easy setup, you can connect to any compatible device and enjoy music without line. Upgrade now to unlock Premium. ఇంటి బారిపోయింది. नाम बोले तो गली हड़ल डबल दिमाग बंदी इधर कर ले अपने नीचे नजर इश 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 माटी मो किराक ब्रदर कटआउट मो गरम फिगर अकड़ बकड़ एक ही टक्कर इश्मा शंकर
దిగిండంటే ఖతం మ్యాటర్ మక్కలిరగ దిసే మీటర్ ఖటక్ మటక్ చటర్ బటర్ ఇష్మార్ట్ శంకర్ ఇంకే 2 కిలోమీటర్లు రా దాటి వస్తే Take the next left onto Rahuri to Shani Shinglapur Road, Maharashtra State Highway 66. seven-seater Ishmael Shankar. Continue on Maharashtra State Highway 66 for 19 kilometers. అందరికన్నా షాపింగ్ ఎక్కువ చేసుకుని నువ్వేరా? అంతకన్నా ఎక్కువ పడుతుంది. అయినా కూడా నెంబర్ 1 చేసుకుని నువ్వే. చూడు చెరుకు రసం మిషన్లో చేతితో తిప్పటమే వాటిని ఇంకా. రికార్డ్ అవుతుంది. ఉత్సాగండి నాది చిన్న ఊరే అనుకుంటున్నా. తల్లడిల్లకే దానికి దాన్ని ఎందుకు వెలుగుతాం? తోక చూడు ఎంత పొడుగుందో. పాని పాని దాన్ని ఏమంటారు తెలుసా? ముచ్చుకోతి. భూమి మీద పడతాయంట. ఏవో పెంచుకున్న కదిలిస్తే ఇక్కీలో ఉన్నాయి. చూడు అసలు అంతే అయ్యాట తింటది. బంగారం లాగా వచ్చింది. అది ల్యాబ్ అనుకుంటా. అరే డోర్ ఎవరితో పడలేదు. డోర్ పడలే ఎవరు? అసలు తినేది ఇలా మనకి మనీ అయింది. మనీ ఇందా కదా నీదయ్యా ముందు ప్లేస్ ఇది ఒకటి చుట్టూ ఇలా ఉంటారా తీమాగ్రే. బాయ్ ఈరోజు గురువారమా? గురువారం శనేశ్వరుడు దగ్గర పోతారా? బాగోడు బాగా వెనక దిప్పు. కూరగాయలు మొత్తం తింటున్నారు కదా. వాళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళు.
ఏదో నూరా ఇది కాదు లెఫ్ట్కి మనం అది చూడు పైన ఎత్తెక్కినట్టు చూపిస్తున్నారు అది చూడు ఇది. In 200 meters, continue straight past Sanli Korkasanai onto Sanai Shani Shinganapur Road. మీద చూసారా ఆర్చి? మసాలా Continue on Sanai Shani Shinganapur Road for 4 kilometers. ఇదిగో సంతలా మరో వారానికి ఒక దగ్గర పెడుతుంటారు. నా కొడుకు ఏదో పెద్ద బిల్డప్. అబ్బాయి రూమ్ కోసం వచ్చింది 3,6,5 చెప్తాడు రేట్. వాడు చెప్పిన దానికి For music and listen offline so you can play anywhere and save on data. A world of premium features. మనసులో ఉన్నట్టే ఉన్నాయి అవి కూడా. బొమ్మలు చూడు అప్పు, బొమ్మలు మాత్రం షార్ప్. బొంగులు హాస్పిటల్ పెంచుకొని ఏమాట అది మరి జల్లికట్టు ఆడతా తెలీదా వాళ్ళకి? తమిళనాడులో అది జల్లికట్టు. ఎంతమంది పొడుచుకుంటా దాంతో ఎంతమంది పొడుస్తుంది? You have arrived. ఒక 2 hours జర్నీ చేసిన తర్వాత శని సింగ్నాపూర్ వచ్చాము. రాగానే పార్కింగ్ చేసిన వెంటనే ఆపోజిట్లోనే ఈ షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీనిలో వీళ్ళు ఇంకా రకరకాల దేవునికి సమర్పించాలని చెప్పేసి రకరకాల వస్తువులన్నీ చూపిస్తూ ఉంటారు. కానీ వాటిలో ఏది కూడా లోపలికి గుళ్ళోకి అలో చేయరు. జస్ట్ ఓన్లీ నువ్వుల నూనె తప్ప వేరే ఏది అలో చేయదు. అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అన్నమాట. పార్కింగ్ చేసిన తర్వాత ఆపోజిట్ రోడ్లో వచ్చేసి ఆ టవర్ కనిపిస్తుంది చూడండి, అదే శనిదేవుని ఆలయం అన్నమాట. అక్కడికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ టికెట్స్ లాంటివి ఏం లేవు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు మా తమ్ముడు అమరు వీళ్ళిద్దరూ దేవుడికి అక్కడ వాళ్ళు చెప్పినవి అన్నీ కొన్నారు. కానీ వాళ్ళని తర్వాత అవన్నీ లోపలికి ఎలో చేయలేదు. అవన్నీ బయటపడేసేసి కేవలం ఆ నువ్వుల నూనె మాత్రం నేను చెప్పిన విధంగా ఇందాక దాన్ని ఒక్కదాన్ని మాత్రం ఎలో చేశారు. నేను మణికంఠ మా బావ మాత్రం కేవలం ఆ నువ్వుల నూనె తీసుకున్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఆ వేస్ట్ అవన్నీ ఇక్కడ తీసేసుకుంటారు. మెయిన్ శనిదేవుని విగ్రహం అదే. శనిదేవుని విగ్రహం అంటే మనం అనుకున్నట్టు వేరే ఏదో ఉండదు, జస్ట్ కేవలం ఒక నల్లరాయి మాత్రమే ఉంటుంది. దానిపైన ఒక నువ్వుల నూనెతో అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అది దేవుని హుండీ, అది దాని డిజైన్ మాత్రం కొంచెం వెరైటీగా బాగుంది. ఇంకా అదంతా వెంటనే 5 minutes లోపే అయిపోయింది దర్శనం అంతా. వెంటనే ఇంకా ఎగ్జిట్ అయ్యాము. అక్కడ నుంచి బయలుదేరేసి బయటకు వచ్చామన్నమాట. ఇంకిక్కడ అక్కడ పాతకాలానికి సంబంధించిన బావి ఏదో ఇది ఒకటి ఉంది. ఆ బావి ప్రస్తుతానికి వాడుకలో అయితే లేదు, దాన్ని కూడా క్లోజ్ చేశారు, చుట్టూ బ్యారికేడ్స్ లాంటివి పెట్టేసి. ఇక్కడ ఒక చిన్న శివలింగము అది ఉంది. ఇంకా ఎగ్జిట్ అవుతూ ఉన్నాము. ఇదేదో కొంచెం ఆర్చి మాత్రం చూడటానికి బాగుంది. మేము ఎక్కువసేపు అయితే ఉండలేదు. అది ట్రావెల్ చేయడానికైతే మాకు షిరిడి నుంచి శని సింగ్నాపూర్కి దగ్గరగా 2 hours పైన పట్టింది. కానీ మేము ఇక్కడ ఉన్నది మాత్రం జస్ట్ ఒక 15 minutes అంతే. ఇంకా వెంటనే ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయాము. అలా ఉండాలి. 1720 kgs అంట మనం నలుగురు మీద, బండి మీద కూడా కలిపి, బండితో పాటు కలిపి. బండి అంటారు మహా ఉంటే 95 అండ్ సెకండ్ టోల్ గేట్ అని కొట్టరా. సెకండ్ టోల్ గేట్ 95 రూపాయలు కొట్టు. కొట్టానయ్యా. ఏంద్రా అన్నాను. అవును, అడి తిరిగి నవ్వుకుంటా. మీరు నవ్వుతుంటే ఇటు తిరిగి సిగ్గుపడ్డట్టుగా స్టైల్ ఎంగాలి.
బాయ్ ఇంకోటి రైడ్ కొట్టు సోలాపూర్ తరపున మణికంట ఒక్క పాట పాడమనయ్యా. ఒక్క పాట, ఏదో ఒక పాట. పాడి గజాల పాడి గజ 167 కిలోమీటర్లు ఉందిగా. పాడిలో ఇబ్బంది లేదు. పాడి కదా నీ చేతిలో ఉంటే అసలు ఆగదు. ముసలబండి అయినా గట్టి బండి నిదానంగా పోతే ఆగదు కానీ స్పీడే కానీ ఆగాలంటే నిదానంగా పోయినా పాస్ ఎడిపోయినా ఆగిద్దిలే కానీ బండి ఆగదు అసలు. అరే మనం వచ్చినదే కదా కానీ నువ్వు వంతెలు ఉంటాయి చూడు. అందుకే వీడియో తీస్తున్నా. కొండలకి చాలా హైట్ ఎక్కాలి ఇప్పుడు మనం. కొండలకి సువ్వలు గట్టి ఉన్నాయి చూడు. అవును, ఇది కాదనుకుంటానే. ఎక్కడ నాసిక్ వెళ్ళేటప్పుడు కాదు కట్టింది. నాసిక్ బండి ఫోర్త్ లో ఉంది బండి కదా. నాసిక్ అది వేరు. ఫోర్త్ లో ఎందుకు పోద్ది? హైట్ ఎక్కేటప్పుడు డౌన్ చేసుకోవాలి. సెకండ్ వేసుకోమంటా. లేదు నువ్వైతే వాళ్ళని అడుగుతుంది నువ్వు ఎన్ని వేసుకున్నావు. దూరేది నువ్వైతే నువ్వు ఎట్లా కూడా పోని. సెకండ్లో వేసుకున్నాను, సెకండ్లో వేసుకున్నాను, 3 వేసుకున్నాను. 2 బీర్లు తాగాలి తప్ప టార్చర్ తట్టుకోవాలి. నా పార్ట్నర్ సరిగ్గా మేల్కోవాలా ఈరోజు. ఇటే వచ్చింది నిన్న వచ్చింది ఇటే అనుకుంటా. అయితే మమ్మల్ని తీసేసావు. కొండ వెనకడ కటింగ్ కదా సమర్థ తీసుకోమని ఆడేదైంది చూడు. ఆడేనా బొంగు కాలేదు బండి తగ్గింది. ఆడ పోయాడు, అడుగు పోయాడు. హెల్మెట్ ఉంది, ఏం కాలేదు. ఓరని అమరగా నీ దొంగ బాడకు చేద్దామా. ఒరే కొండ సీతాఫలాలు రాయి కొండ మీకు చెప్తలా, మీరు వేస్ట్ ఫెలోస్. ఓకే యాక్సెప్టెడ్ అన్న. పెట్టేరు మంది ఇది కుర్చీయాడు. అబ్బా సాయిరా అన్న ఊరి ఎమ్మటే పోయింది. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినామే ఎడారంటి ఆశలు వెనక కొనగలమా చేసారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక బతుకంతా బలి చేసే పిల్లజడిలో కలిసి నిరుపేదైనా చిలక ఎటి బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక ఏ ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైనవి అమవాసలు తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావి ఎడారంటి ఆశల వెనక చినావి ఎడారంటి ఆశల వెనక శ్రీరంగా ఏరువాక సాగని గంగా ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా చిలిలో చెప్పనా వినే విధంగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో తాను గిలిలో సుఖించని సుఖి భవంగా హత్సంగా వెత్సంగా మల్లె పూలు నలగని సాలని కొడుకున నాలుగు అడుగుల కథనేవా గాలి మాట గుడిలోన ముచ్చే తీచే గంట స్వాతిలో తప్పదిగా 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 కటింగ్ మాస్టర్ అయితే ఇప్పుడు నేను నావి ఉన్నాయి అబ్బాయి. నేను మొన్న 1000 రూపాయలు చేశాను అంటే నేను టోల్ గేట్ ఎంత మొన్న 1000 నేను యాడ్ చేసా. ఇప్పుడు యాడ్ చేశాను పేరు పైన ఉన్నాయి బా మరి చూసుకో. నాది అంటుంది ప్లస్ నా బొంగులు పెట్రోల్ కొట్టిస్తాడు ఎవరు మనీ షాపింగ్ చేసుకో. పడతాయి కదా అబ్బాయి వాటికి నాకు తెలిసింది నేను చెప్తాను. వింటే విను లేక లేదు. నవ్వుతావు ఎందుకు? ముసలోడా అంటున్నారు. ప్లస్ మళ్ళా కళ్ళు కనపడమన్నారు.
మాత్రం నాకు తెలుసు అనిపోయిన వాళ్ళకి ఆడపడ మీకు తెలుసు. ఎందుకు నమ్మిద్దా? నమ్మి ఎంత అబద్ధాలు చేతలే కదా, అబద్ధాలు చెప్పి మేము అనలేదు అంటారు. సాయంత్రం కలిపి ఒకేసారి కొడదాలే అంటున్నాడు. నా ఇష్టం కాదు, మీరు చెప్పండి. అబ్బాయి అమరు ఆపుతానంటే ఆపు. చూస్తున్నాను. అమ్మ ఒక స్టేట్ దాటిచ్చానని నేను అనుకుని సంబరపడుతున్నానే. దాటించుకోవాలి, కర్ణాటక దాటి స్టేట్ కూడా రావట్లేదే. నేను మొన్న అద్దెకి వెళ్తుంటే పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఇదే కారులో తాగుతున్నా. ఆయన కాళ్ళు కింద పెట్టి దానికి పెట్టి కొడతాడు ఇట్లా. పెళ్లికి చెప్పడానికి తీసుకుపోయాడు. ట్యాంకర్ బండి నేనే నడుపుదానికి నడుపుతున్నా. బండి నడుపు చక్కగా తీసుకుపోతున్నాను. ఎక్సలేటర్ మీద లేపుతున్నా, క్లచ్ మీద లేపుతున్నా. బయట ఎట్టా బాగుండ్రా ఇది అంటున్నాడు. కోట నిన్న కోట చూపించిన. ఏ ఊరు ఊరు పేరు చెప్పు స్వామి. నల్దుర్గ్. ఇంకా మహారాష్ట్రలో ఉన్నావా? ఏం కావాలి చెప్తే దారిలో నేను ఆపుతాను. నీకు కావాల్సిన బట్టలే కదా. ఉంటే ఆపలేదు, ఉంటేనే ఆపుతా. లేకపోతే నేను ఎందుకు ఆపుతాను? యాడ్ నుంచి నీ కోసం చూడమంటావు. లేకపోతే నేను కొట్టు పెట్టుకుని కూర్చోబెట్టావా? పెట్టు సంకన అయిపోతాం. నేనంటే ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఫ్లైట్లో పోతాను. గవర్నమెంట్ ఎంప్లాయ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నువ్వు హైదరాబాద్ చూపిస్తాను. అది ఉందంటే ఇటు పక్క వాటర్ ప్రూఫ్. అర్థమైపోయి తెలుసా? అది తాగితే ఇలా మీరు మా బండి ఉంటుంది. తాగితే ఏందంట? ఎవరో ఇంకొక మనికంట శివాజీ. ఇది టోల్కి ఎప్పుడు ఉన్నాయి, అన్ని పడేటట్టు ఉన్నాయా? ఇది కూడా ఇదే టయానికి అనుకుంటా కలిసింది ఇక్కడికి. అటైతే మంచి వాడు అన్నాడు ఈ నీళ్ళు పైకి వస్తే ఎట్లా ఇంకా అన్నాడు. ఇదేనా ఎవడో కావాలి చిన్నగా పోతున్నాడు. బాబా పిల్లలు డ్యాన్స్ చేస్తుంది లోపల. మొన్న మీద కొద్దిగా నీళ్లు పెరిగినాయి. కూడా వేయించుకోవచ్చు దాన్ని. అప్పుడు మధ్యలో సీటు స్ప్లిట్ సీట్ ఉండాలి. 2 పెడతారు. మంచి పడతారు. సెకండ్లో వేసుకో. కష్టం అయిపోయిన బండి బాగానే. అదా బళ్ళు డిక్కీలు బాయ్ లిఫ్ట్ అంటే ఇస్తారా? 1 కిలోమీటర్ పైన లేవు. రాష్ట్రం దాడిస్తాడు బావా. హైదరాబాద్ తీసుకెళ్తాడు ఇప్పుడు బండి. ఒరే నేను తీసుకెళ్తాను, మీరు పొగడ బాగంటారు. ఆయిల్ నేనే. వాళ్ళు బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అరేబియన్ బిర్యానీ. సూపర్ బిర్యానీ. ఎప్పుడన్నా సిటీ వచ్చి వెళ్ళేటప్పుడు ఈ ఎవరిది జహీరాబాద్ సూపర్ బిర్యానీ, అరేబియన్ బిర్యానీ నెంబర్ 1 బిర్యానీ. బాగా టేస్ట్ ఉంది, బాగా తినండి. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ సూపర్. నైట్ డ్రైవింగ్ వల్ల వ్లాగ్ పెద్దగా చేయలేదు ఫ్రెండ్స్. షూట్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది. మా వాళ్ళంతా నిద్రపోయారు. నాన్ స్టాప్గా వచ్చేసాము. అసలు ఇంకా నైట్ స్టాప్ ఏం లేకుండా. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ దాచేపల్లి దగ్గర ఉన్నాము. దాచేపల్లి వచ్చేలోపు దగ్గరగా నైట్ 3:30 అయింది. ఇంకా నెక్స్ట్ పిడుగురాళ్ళలో
వాళ్ళని డ్రాప్ చేయాలి. వాళ్ళు డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అక్కడ కొంచెం టీ తాగేసి మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఈ సర్కిలా? ఇదే సర్కిలా? టీ షాప్ తీసా ఉంది. రాయి రికార్డ్ అయితే ఎండింగ్కి వచ్చిందయ్యా. ఇప్పుడే జొన్నలగడ్డ క్రాస్ అయ్యాము. జొన్నలగడ్డ తర్వాత ఇంకా నెక్స్ట్ మా ఊరే సాతులూరు. మొత్తం అంతా ఒక మంచు పట్టేసింది ఫ్రెండ్స్. చుట్టూ అంతా అసలు విజిబుల్గా అయితే లేదు. రోడ్డు కూడా క్లియర్గా కనిపించట్లేదు. మొత్తం అంతా పొగ మంచు ఉంది. ఇంకా రైడ్ ఒక 10 minutesలో క్లోజ్ అయిపోద్ది. యాక్చువల్గా మేము మొత్తం 5 members ట్రావెల్ చేసామన్నమాట. 5 members మాకు ఒక్కొక్కరికి 3000 పడింది కార్కి. అంటే డీజిల్ ఇంక్లూడింగ్ టోల్ ప్లాజాస్ మొత్తం కలిపేసి 15,000 అయ్యింది. ఒక్కొక్కరికి 3000 షేర్ పడ్డది. నెక్స్ట్ ఇంకా ఇండివిజువల్గా ఎవరు అలాగా పెద్దగా షాపింగ్ చేయడానికి కూడా ఏం లేవు ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే రీసెంట్గానే షిరిడి ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ కొత్త వస్తువులు అయితే ఏమీ కనపడలేదు మాకు. ఏదో అందరూ వెళ్ళాం కదా అని చెప్పేసి లైట్గా కొంచెం ఇది తీసుకున్నారు, షాపింగ్ చేశారు. మాకు మొత్తము మా ఊరు నుంచి అప్ అండ్ డౌన్ 2000 kilometers అయింది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1994 kilometers పట్టింది. ఇప్పుడే మా ఊర్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా అది ఫ్రెండ్స్ రైడ్ అయితే మంచిగానే జరిగింది అని అనుకుంటున్నాను. 4 రోజులు పట్టింది మొత్తం ట్రావెలింగ్కి అదంతా. ఎలా ఫీల్ అవుతున్నావు?
బాగా జరిగిందా? బాగానే జరిగింది. వాడేం చేస్తున్నాడు? వాడు లేవడప్పుడే, వాడు అప్పుడే లేవడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు ఇందులో వాళ్ళ ఫోటోలు చెప్తున్నావు కార్లో దిగటం రావడం మొత్తం. బా బయలుదేరిన ప్లేస్కి వచ్చేసామయ్యా. ఓకే బాయ్ బాయ్ చెప్పండి. ఎలా ఫీల్ అవుతున్నారండి ఈ ట్రిప్పు? నాకు తెలియదు పో స్వామి. చెప్పమన్నప్పుడు చెప్పడయ్యా. నాకు మూడు వచ్చినప్పుడు మీరు వినాలి. 1994 అయ్యా.